ఆర్థిక వెనుకబాటుపై 5 జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అని అన్నప్పుడు దాంట్లో కులము, మతము, ప్రాంతము వివక్ష కూడా ఉండకూడదు. కానీ ఆ 103వ రాజ్యాంగ సవరణలో ప్రత్యేకంగా ఆ పేర్లు రాసి వీళ్ళకు వర్తించదు అని రాయడం అనేది అది చాలా వివక్షతోటి కూడుకున్నది. అది ప్రత్యేకంగా ఒక అసమానతని, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళ మధ్యన అసమానతను సృష్టిస్తున్నది. ఆర్థికంగా వెనుకబడుతున్న 8 లక్షల రూపాయలు అయినప్పుడు అది వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అనాథలు కావచ్చు, బాలికలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ వర్తించాలి అది. అందుకే నేను అది బిల్లు చర్చలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వ్యాసం రాస్తూ ఇక ఇది ఒక మలుపు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు గుజ్జర్లు కానీ, గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ కొన్ని కులాల వాళ్ళు. మమ్మల్ని కూడా చర్చని ఒకవైపు మాట్లాడతారు, ఒకవైపు ఏమో రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ మాట్లాడతారు. ఎప్పుడైతే పేదలకి రిజర్వేషన్స్ 10% ఇస్తామంటున్నారో ఇక రిజర్వేషన్ వ్యతిరేక వర్గం అంటూ ఉండదు సమాజంలో. కనుక అందరికీ రిజర్వేషన్స్ వర్తిస్తున్నాయి. కనుక భారత రాజ్యాంగంలో మనం 14 ఆర్టికల్లో, 15 ఆర్టికల్లో, 16 ఆర్టికల్లో రాసుకున్నట్టుగా ఇలాంటి వివక్ష గురి చేయకుండా అందరికీ సమాన అవకాశాలు వస్తాయి పేదరికం ఆధారంగా అనే ఉద్దేశంతో నేను దాన్ని ఆహ్వానిస్తూ సమర్థిస్తూ వ్యాసం రాయడం జరిగింది. అయితే చివరికి జరిగింది ఏమిటి, అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అసలే ఉండకూడదు అని అన్నారు. ఇదేమిటి అర్థం కాలేదు నాకు. అసలు ఎవరైనా అలాంటి రూల్స్ పెడతారా? ఎక్కడైనా పెడతారా? ఏదైనా కూరగాయల మార్కెట్లో పోయినప్పుడు ఇక్కడ 10 రూపాయల కిలో ఇస్తాము, కేవలం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకే ఇస్తాము, ఎస్సీబీసీలకు ఈ రేటుకి ఇవ్వము అని ఎవరైనా కూరగాయల గురించి మాట్లాడతారా? ఎంత కామన్ సెన్స్ ఉండాలి. అది అంత మేము ఆర్థికంగా బీసీలకు క్రీమిలేయర్ పెట్టినారు. క్రీమిలేయర్ పెట్టడం వల్ల అది ముందే ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు అనేది అసలు రాజ్యాంగంలో మనం 14, 15, 16 ఆర్టికల్లో రాసుకున్నాము. ఆ ప్రకారంగా చూసినప్పుడు ఈ ఆర్థికంగా వెనుకబడుతున్న మీద అసలు దాన్ని సుప్రీంకోర్టులు, హైకోర్టులు గత 70 సంవత్సరాలు కొట్టివేస్తూనే వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది, బహుజన సమాజ్ పార్టీ బలహీన పడిపోయింది, బీజేపీ చాలా బలంగా ముందుకు వచ్చింది. కాంశీరామ్ గారు లేరు, ఇప్పుడు అంబేద్కర్ గారు ఇప్పుడు లేరు. మరి సమాజ నాయకత్వం ఇచ్చేటువంటి నాయకత్వము బాగా సన్నగిల్లిపోయింది. ఎవరికి వాళ్ళు జాతీయ స్థాయి నాయకులకు ఎదగలిసిన వాళ్ళు ఉత్తరప్రదేశ్కు, బీహార్కు, బెంగాల్కు, తమిళనాడుకు, ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పరిమితం అయిపోయినారు. జాతీయ స్థాయిలో వాయిస్ వినిపించేటువంటి సెక్షన్ లేకుండా పోయింది. కానీ ఆనాడు చంపకం దొరై రాజన్ ఆమె ఇళ్ళలో ఉండి ఒకవేళనట ఒకవేళ నేను అప్లై చేస్తే నాకు మార్కులు ఎక్కువ వచ్చి ఈ రిజర్వేషన్లో నాకు సీట్ రాకపోతే నాకు సామాజిక న్యాయం జరగలేదు కదా అని పెట్టినందుకు అవును ఈ రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్ చెల్లనేరు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది, 1951లో తమిళనాడు వ్యాప్తంగా ఎక్కడికెక్కడ కేంద్ర ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేసి పెరియార్ రామసాగర్ నాయకర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ఉద్యమాలు నిర్మించారు ఒకే తమిళనాడులో. అప్పుడు వెంటనే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పార్లమెంటు 1వ రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు వర్తిస్తాయి అని 14, 15, 16 ఆర్టికల్స్లో ఒక పేరా చేర్చినారు. ఏవైనా సామాజిక వర్గాలను అప్లిఫ్ట్మెంట్ చేయడం కోసము మనం ప్రత్యేకమైనటువంటి పథకాలు కానీ, రిజర్వేషన్స్ కానీ, రిప్రజెంటేషన్స్ కానీ ప్రవేశపెడితే అది సమానత్వానికి భిన్నమైనది కాదు అనే వాక్యాలను దానిలో చేర్చడం జరిగింది. చాలా కరెక్ట్, మీరు సరైన పాయింట్ చెప్పారు. రాజ్యాంగంలోని ఆ సామాజికంగా వెనకబడినటువంటి తరగతులకు ఏర్పాటు చేసినటువంటి ఈ రిజర్వేషన్లకు పరిగణలోకే తీసుకోకుండా ఈరోజు ఈ తీర్పు ఇవ్వటం రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి వ్యతిరేకమైందని మీరు భావిస్తున్నారా? అవును, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం అనేది ఒక అంశంలో, అది ఇక్కడ 14, 15, 16 ఆర్టికల్స్ సంబంధించిన విషయంలో. అయితే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వకూడదా? ఇవ్వవచ్చు. కనుక రాజ్యాంగం దాన్ని కూడా అంగీకరిస్తుంది. అయితే వాళ్ళకు మాత్రమే చేస్తాము. ఇప్పుడు ఉదాహరణకి రైతులకు రుణమాఫీ అని అన్నారు. రైతులకు రుణమాఫీ, వీళ్ళకి వేరే పథకాలు ఉన్నాయి కాబట్టి
బీసీ ఎస్సీ ఎస్టీలకు వేరే పథకాలు ఉన్నాయి కాబట్టి ఈ రైతు రుణమాఫీ ఓన్లీ అగ్రకులాలకు మాత్రమే వర్తిస్తుందంటే ఎట్లా ఉంటుంది? రేపు అన్నిటికీ వర్తింపజేస్తారు అదే పద్ధతి. అంటే ఇది ఒక కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారంగా ఈ మార్జినల్ సెక్షన్స్ని మరింత మార్జినలైజ్ చేయడానికి, మరింత అణిచివేయడానికి తీసుకొచ్చింది. రాజ్యాంగంలో మౌలికమైన మార్పు ఏమీ రాలేదు. ఆర్థికంగా వెనుకబడిన వరకు చేతులు అందించాల్సిందే. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం, అదేంటి రిప్రజెంటేషన్, ప్రజా ప్రాతినిధ్యం. ఆయా ప్రాంతాలకు ఆయా సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఉండాలి. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి, శ్రీకాకుళం నుంచి, మిజోరాం నుంచి, ఎక్కడి నుంచి ఢిల్లీ లాంటి అత్యున్నతమైన విద్యావంతులైనటువంటి చోట నుంచి కూడా పార్లమెంటులో ఒకే సభ్యుడు ఉంటాడు. అంటే అందరికీ సమాన ప్రాతినిధ్యం. అంటే వెనుకబడిన వర్గాల వాళ్ళు, వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు, వెనుకబడిన రాష్ట్రాల వాళ్ళకి కూడా పార్లమెంటులో 543 మంది సమానంగా ఉంటారు. వాళ్ళు అందరూ కలిసి ఓటేస్తేనే పార్లమెంటు బిల్లు పాస్ అవుతుంది. ఇంత సమానత్వం ఉన్నప్పుడు, ఈ అన్నిటికీ వర్తించినప్పుడు, మరి ఈ సమానత్వం వెనుకబడిన ప్రాంతాలకు వర్తించినప్పుడు ఈ రిజర్వేషన్స్కు ఎందుకు వర్తించదు?